హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. డే 2 టు మారేడుమిల్లు. ఇప్పుడే మేము ఎక్కడికి పోయినాం? భద్రాచలం దర్శనం అయిపోయింది. ఆగండి బర్రెత్తాంది. కొద్దిగా అయితే బర్రె వేసి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకటి పడ్డది బర్రెది అని సెకండ్ కేటగిరీ అవ్వదని. అయితే మనం ఎక్కడున్నాం? అవుట్ఫిట్ చెప్పురా. ఇవాళ అవుట్ఫిట్ వచ్చేసి జూడియోలో ఉన్న అదేంటి టీ షర్ట్ ఓవర్ సైజ్ టీ షర్ట్, ప్యాంట్ వచ్చేసి స్నిచ్ లాగా ఉన్న ప్యాంట్. ఇది బాగీ ప్యాంట్ డైరెక్ట్ వేరే ఉంటది. అవుట్ఫిట్ కాస్ట్ ఎంత? ఇక్కడ పక్కకు అవుట్ఫిట్ కాస్ట్ ఇది 900 అనుకుంటా. ఇది 300. స్పెక్స్ 50 రూపీస్. 60 రూపీస్. ఇప్పుడే ఏమంది మన హనుమంత్ ఇచ్చిండు. హనుమంతుకు ఇవాళ ఏదో దొడ్డి పెడతా అంది. హనుమంతు ముఖం అని చెప్పి అవుతుంది హనుమంత్ తోటి. హనుమంతు కొంచెం హుషారు లేడు ఇవాళ. ఎందుకు కొంచెం అటు ఇటు ఉన్నాడు మావాడు. నిన్న అయితే నిన్న ఏమైందంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏం చేసిర్రు మా వాళ్ళు, పొట్టు కారం వేసిర్రు ఫ్రెండ్స్. అరకిలో నూనె పోసిర్రు. పావు కిలో నూనె పోసిర్రు. అంత బరాబరే ఉన్నది. పొరక ఎక్కించినాం. నైట్ సప్ప ఎక్కించినాం. మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. ఇక అది ఎక్కించినాక తెల్లారి గట్టిగా అబ్బా అయింది మొత్తం మంట. ఇక నాకైతే ఇక పొద్దున ఇంకొకటి ఏంటంటే హైలైట్ న్యూస్ ఏంటంటే మేము పొద్దున 2 గంటలకు భద్రాచలంకి వచ్చినాం. ఇక మా గోస చూడాలి ఫ్రెండ్స్. మా గోస ఏంటంటే దొడ్డికత్తాని బాత్రూమ్లు లేవు. సులభ్ కాంప్లెక్స్ ఆడ ఒకటే సులభ్ కాంప్లెక్స్ ఉన్నది. ఆడికి వేయడం ఫ్రెండ్స్. వాడు తాళం వేసుకొని ఉన్నాడు. వాడు ఏం చేసిండు, తాళం వేసుకొని మంచిగా అలానే అన్నాడు. వాడు మంచం వేసుకొని మరి వాసన వస్తుందో లేదో ఏమో తెలియదు కానీ వాడు ఆ వాసనకు ఎట్లా వీర్చుకుంటా అన్నాడు. ఏందో వాని కథ ఏందో కానీ ఇక చూసినాం. తాళం వేసుకొని అన్నాడు వాడు. అటు ఇంకా ఇక వచ్చి వాడు తాళం మళ్ళీ కొట్టుకుని ఏం చేద్దాం అనుకున్నాడో మరి ఏమో కానీ తాళమే తీసుకొని అన్నాడు. మాకు అర్జెంటు, వెరీ అర్జెంట్. ఇక డైరెక్ట్ కొద్దిగా అయితే తొందరపడి ఒక కోయిల నన్ను ముందే మూసింది అయిపోతుండే కొద్దిగా అయితే. అయితే ఇంకోటి ఏంటంటే వాడు ఏం చేసిండు మరి పొద్దున మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే కార్లనే వండి పొద్దున్న లేచి డైరెక్ట్ స్నానం చేసి గంగలో స్నానం చేసి పోదాం అనుకున్నాం. ఇక మీరు గంగ చూస్తే పిక్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడు ఇక గంగను. ఆ గంగల మొత్తం ఏంటంటే మనిషి కూడా ఊరి గల్లకు మొత్తం బురద మొత్తం మట్టి కొట్టు అన్ని కొట్టుకొస్తానే ఘోరం ఉన్నది. వాళ్ళు భయపట్టించారు మమ్మల్ని అప్పుడే. మొత్తం ఘోరం ఉన్నది, మీరు పోలేరు, మీరు స్నానం చేయలేరు అని అన్నారు. అంటే ఇక మేమేం చేసినాం, సరే ఎట్లయితే ఎట్లయితే ఇక రూమ్ అయితే కావాలి కదా. అయితే పోయినాం, రూమ్ తీసుకున్నాము. రూమ్ వాడు 1000 రూపాయలు అంటే ఇక వాడిని 800కి సెట్ చేసినాం. అటు ఇటు చేసి ఫస్ట్ వాష్రూమ్ పోయినాం. ఇక కొంచెం అటు ఇటు అయింది కానీ ఇక మెల్లగా సెట్ చేసిన. ఇక పన్నాం. పొద్దున 4:30కి లేచిర్రు. ఇక ఈయనే లే అని అందరు లేపుడు ఈయన వాండు. అందరు లేపుడు ఈయన వాండు. ఇక ఎన్నుకొని నడిపేయాలి కదా. అబ్బా నడిపించినాం మస్తు. ఇప్పుడు ఎంతకున్నదో మాకు గీ ఒకసారి అటు ఎండ చూడండి ఫ్రెండ్స్. అసలు మారేడుమిల్లుకి వచ్చేది దేనికి? మనకు వానకు సీన్ చూడడానికి వస్తాను మేము. మా దరిద్రం ఏంటంటే 100 degrees ఎండ కొడుతుంది డైరెక్ట్. 100 డైరెక్ట్. అవ్వా ఇట్లా అయితే ఎట్లా చెప్పు. ఇప్పుడు మన ప్లాన్ ఏంది మరి? మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు డైరెక్ట్ పొల్లూరు వాటర్ ఫాల్స్ ఫోటోషూట్ అన్నాము. అదన్నాము ఇదన్నాము. ఈయన కెమెరామ్యాన్ చక్కగా పడతలేడు. ఈయన కెమెరామ్యాన్ పేరు తీసేయాలి. ఈయనది నీ హ్యాండిల్ చక్కగా లేదు. ఈయన డిలీట్ చేసి అవుతుంది కెమెరామ్యాన్ పేరు. కానీ ఎవరన్నా మన ప్రేక్షకులు మాట్లాడతారు కొద్దిసేపు. అనిల్ కుమార్ ఏం సంగతి? ఏం సంగతిరా? ఏయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ 4:00కి మళ్ళీ కాదే ఫస్ట్ సిలబస్ ఒకటే అందరు ఒకటే చెప్తారా? చెప్పాలి. అందరం స్నానం చేసినాం ఫ్రెండ్స్. సబ్బు లేకుండా స్నానం చేసినాం ఫ్రెండ్స్. సబ్బు లేదు అసలు మా దగ్గర. మేము సబ్బు లేకుండా స్నానం చేసినాం. సబ్బు లేకుండా మొత్తం ఏంటిది
ఉట్టిగానే నీళ్ళు పోసుకొని ఫేస్ వాష్ ఉంటే ఫేస్ వాష్ పెట్టుకుని వచ్చినాం ఫ్రెండ్స్ అంతే. వీడైతే ఎంత పెద్ద బ్లాగర్లు అనుకుంటున్నాం. మైకులు ఇవి మనం మాట్లాడేది అంజోడుగా కూతలం ఇవి ఉన్నాయి అలా. ఇది రాపుంటే చూసినోడు తత్తాడు. చికెన్ ఫ్రై చెప్పు నాకు నీకేం కావాలి? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. నీకు రేమంతు? మనం ఏం లేదు వెజ్. ఇంకా వేరే అయితే చికెన్ పకోడీ అయితే వేరే ఉండు కానీ బాబు నీకేం కావాలి? చికెన్ పులావ్ అన్న పులావ్. పులావ్ చికెన్ పులావ్. పులావు మరి సెట్ అయ్యేటట్లేదు కదా. ఎందుకు వానికి? బగారా వేయాలి కదా. అయితే ఇవాళ ఏం చేద్దామంటే మనకి శనివారం కాబట్టి బగారా రైస్ చికెన్ ప్లస్ చికెన్ కర్రీ. ఓకే. చికెన్ కర్రీ ఎట్లా చేద్దామంటే గీ రోస్ట్ చేద్దాం డైరెక్ట్. సో సత్తిబాబు చికెన్ 65 బిర్యానీ ఏదో ఉంటది కదా, ఆ రేంజ్ లో చేద్దాం ఇవాళ. ఓకే ఓకేనా? ఇవాళ మనం పొల్లూరు సత్యబాబు రేపు డైరెక్ట్ రేపు పొల్లూరు వాటర్ ఫాల్స్ లో మేము హోటల్ పెట్టుడు అవుతుంది. ఇక మేము అటే ఉండు అవుతుంది. కానీ అయితే పొల్లూరు లెఫ్ట్ కారా? లెఫ్ట్ కు పొల్లూరు వాటర్, రైట్ కు మారేడుమిల్లి. రైట్ మారేడు. మా దగ్గర గ్యాస్ ఉన్నది, నిన్న చూసిరు కదా గ్యాస్ కథ. మళ్ళీ ఉంటది ఇప్పుడు. ఇవాళ ఇంకా పరదలు ఉన్నాయి 2, మీదోటి కిందోటి ఏజీ చంపుతే నీ అమ్మ వేరే 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 వేరేకే వేరే. హాయ్ ఫ్రెండ్స్, ఇక మేము చింతూరు అనే విలేజ్ కాడ ఆగినాం. ఆగి ఆడ చికెను, ఇక కూరగాయలు, నిమ్మకాయలు అవటి తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు ఇక్కడ వాటర్ కోసం ఆగినాం. ఇక ఈ వాటర్ నింపుకొని చలో ఇక మన ప్రయాణం స్టార్ట్ చేస్తే. నీళ్ళు పడతాను ఫ్రెండ్స్ అక్కడ. ఓకే రైట్, చలో రైటా. ఇది మా సమాన వ్యవస్థ. టైట్ పెట్టినావా? కొత్త క్యాన్ అరా అది? మా లగేజ్ లగేజ్ గ్యాస్ ఓకే అన్నీ ఫ్రెండ్స్. రైట్ ఓకేనా? క్లోజ్ చేయండి. చలో రైట్, చలో ఇక మనం ఇప్పుడు డైరెక్ట్ పొల్లూరు వాటర్ ఫాల్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము పొల్లూరు వాటర్ ఫాల్స్కి వచ్చినాం. మేము అందరం ఇక ఇప్పుడే అక్కడ చూస్తే మీరు వాటర్ ఫాల్స్ అట్లా కనిపిస్తుంది, కానీ ఇది చిన్నదైనట. అసలు ఆయన ముంగట ఉన్నదట. ఎంత నడవాలి? కిలోమీటర్ అంటే మేము ఈయన అవుట్ అవుతాం. నాకు తెలిసి గిన్నె మునుగులా జలకాల అట్లా ఆడిపోతాం అనుకుంటున్నాం. ఏమైతే చూడాలి. ఆల్రెడీ పిక్కు అయ్యే స్టేజ్లు ఉన్నారు. దగ్గర పడ్డారు. ఇక పిక్ అవుతారు. ఏమంతగా కనబడతలేడు. వాళ్ళు ఆల్రెడీ డిమ్ అయ్యిండు. అవుట్ అయ్యిండు. ఇక మేమే ఉన్నాం కానీ వైబ్రేషన్లు ఉన్నాడు. వీడు వైబ్రేషన్ మొత్తం సైలెంట్. చూసిర్రా, నవ్వుతా అంటే కూడా సౌండ్ వస్తలేదు.
అగో అరే బాబు అంటే కూడా అని కూడా అంటలేడు రా వాడు ఈ అమ్మ డైరెక్ట్ ఇగో మ్యూట్. ఎండాకాలమా వర్షాకాలమా ఇది? ఇంతగానం ఎండ కొడితే మేము వచ్చిన వాళ్ళని ఎండ కొడుతుందా లేదు? ఇంత దారుణం అయితే ఎట్లా? అయిపోయింది, అన్నీ చూసినాం, అన్నీ అయిపోయినాయి. కానీ జాగడ అయితే మాతో అయితే లేదు. మేము వేసుకున్నవి మొత్తం జిన్ పాయింట్లు టీ షర్ట్లు వేసుకొని పోయినాం. మేము ప్రీ ప్లానెడ్గా పోలే, ఇక రిటర్న్ పోతున్నాం. మళ్ళీ అట్లనే మేము అన్నం కూర వండుకొని తినాలి. లేట్ అవుతుంది, లేట్ అవుతుంది. ఈ వాటర్ ఫాల్స్ మాత్రం మస్తు ఉన్నాయి. కానీ ఏమైందంటే ఇక్కడ వండుకోవడానికి ప్లేస్ లేదు, ఇక్కడ అలవలేదు వండుకోవడానికి. సో మేము ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు మధ్యలో మేము ఒక ప్లేస్ చూసినాము. అది ఒరిస్సా బార్డర్ అట. అది అక్కడ వాటర్ ఫాల్స్ ఫ్లో బాగున్నది ఆడ. సో అక్కడ వండుకోవడానికి తినడానికి మంచిగా ఉన్నది ప్లేస్. సో ఇప్పుడు అక్కడికి పోయి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఫుల్ ఆకలి అవుతుంది. ఇక తొందరగా వచ్చేసిన మా నుండి ఇటు సైడ్కు మాత్రం ఫ్లో మాత్రం వేరే పోతుంది. ఇక ఇటు మంచి ఇటు పరద వేసుకున్నాం. ఇప్పుడు చికెన్ బగారా రైస్ వేస్తున్నాం. చూడండి. చికెన్ అయింది. ఇక ఇప్పుడు బగారాన్నం వేస్తున్నాము. వేడిగా బగారాన్నం వేరే ఉన్నది. ఇక మాకు దీంతో పాటు మళ్ళీ పొద్దున్న నుంచి వర్షం లేదు అని ఉరినాం కదా. ఇక పొట్టు వర్షం కొట్టింది. ఇక మీద ఒక పరద కట్టినాం. పరద కింద గ్యాస్ పెట్టి ఇప్పుడు అన్నం వండుతాను. పెయిన్ తగ్గింది, మొత్తం వర్షం తగ్గింది. పెయిన్ ఆహా, చికెన్ వేరే ఉన్నది. దానికి అన్నం అంది తీసుకోరా పట్రా బాబు. దూరం కలుతాను ఫ్రెండ్. హుస్నాబాద్ బార్డర్ కాదు, ప్లేట్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ విత్ బగారా రైస్. ఇట్లాంటి అనుభూతి మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం. ఏంటంటే మీదికెళ్ళి వర్షం, పక్కన వాటర్ ఫ్లో, ఇక్కడ వేడి బగారా అన్నము విత్ చికెన్ కర్రీ, మీదికెళ్ళి వర్షం నీళ్ళు పడుతుంటే ఆ ఇస్తరాకులు వెరీ అథెంటిక్. అసలు అది వేరే అనిపించింది. ఒక కొత్త అనుభవం, మస్తు అనిపించింది అసలు. అయిపోయిందా? క్లోజా?
అగ్గిపెట్టె పట్టుకొని వాడు ఇంకా అగ్గిపెట్టె తెచ్చి ఆఫ్టర్ కుకింగ్ అయిపోయింది. ఇక మన కార్ దగ్గరికి పోతున్నాం. అక్కడ ఉంది మన కార్. ఇది మన కార్ కాదు, ఇది తార్. మన కార్ కాదు, ఇది తార్. ఇంకా లొకేషన్స్ ఎట్లున్నాయి? బోరంగా ఉన్నాయి కదా. ఆగో ఈసారి పోతాండు కడుక్కొని అంత మంచిగా చేసుకొని వస్తే ఈసారి అయ్యో దొడ్డికి వస్తుంది ఇక ఆల్రెడీ అయినా. అబ్బా ఇక్కడ ఉంది మన కార్. చలో నెరివాడ్డారు, పొట్టు పొట్టు తిన్నారు, నెరివాడ్డా అంటారు. గిది కథ. గీడైతే కిలో తిన్నాడు, 2 కిలోలు తిన్నాడు. దొంగ చికెన్ కిలో తిన్నాడు. గటు మౌంటైన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇంకా పొంగ మస్తు ఉంటుంది మారేడుమిల్లి పొంగ. తొందర పోదాం చికెన్ అయిపోయింది. ఇక ఏం చేసినాం? చికెన్ కూర అనుకున్నాం, బాగా రేసి తిన్నాం ఫ్రెండ్స్. పెరిగే తిన్నాం, ఓన్లీ పెరిగే తిన్నాడు. బాంబులు సరే సరే. ఇక ఇప్పుడు మారేడుమిల్లి వెళ్తున్నాం. ఇప్పుడు ఏమున్నా ఏడున్నాం మనం? ఇప్పుడు మనం పొల్లూరు వాటర్ ఫాల్స్ మారేడుమిల్లి పోతాను. వాటర్ ఫాల్స్ వాటర్ లో మునిగింది మేమే. లెట్స్ గో ఫ్రెండ్స్. లెట్స్ గో ప్యాకప్. ఓన్లీ సింగిల్ వే ఉంటుంది, సూపర్ ఉంటుంది. వర్షం కొట్టింది, హైలైట్ ఉంది. మొత్తం ఎటు చూసిన పచ్చదనము, ఆ మౌంటైన్స్, ఆ క్లౌడ్స్ ఎంత ప్రశాంతంగా ఉన్నదో మస్తు అనిపించింది అసలు. ఆ వ్యూ, ఆ వ్యవస్థ అంతా మస్తు ఉండే. వాటర్ ఫాల్స్ మారేడుమిల్లికి స్టార్ట్ అయినాము. మధ్యలో ఒకటి వ్యూ పాయింట్ అని వచ్చింది. ఇది మస్తు ఉండే. ఇక్కడ ఆగి మస్తు ఎంజాయ్ చేసినాము. దీనికి సంబంధించిన వీడియోలు అన్నీ మనకు నెక్స్ట్ పార్ట్లో మనము మారేడుమిల్లిలో ఏం చేసినాము, తర్వాత మేము రంపచోడవరం పోయినాం, అక్కడ నుంచి ఎటు పోయినాం అనేది మీకు డీటెయిల్స్ వస్తాయి. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.